పల్నాడు జిల్లా ముప్పాల మండలం చాగంటివారిపాలెంలో కుటుంబ ఆస్తి వివాదంతో నీలం సాంబయ్య అనే వృద్ధుడు కలెక్టరేట్ని ఆశ్రయించారు. సాంబయ్యకి ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమార్తె శిరీష తనను నమ్మించి పొలం ఆస్తిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి భర్త పేరు మీదకు మార్చుకుందని ఆరోపించారు. తనకు పూర్తి వివరాలు తెలియకుండా సంతకాలు చేయించుకున్నారని, తర్వాత ఆస్తి బదిలీ జరిగిన విషయం తెలిసి షాకు గురయ్యానని సాంబయ్య వాపోయాడు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించి జరిగిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులను కోరారు. నా పేరు శివకోటేశ్వరరావు సార్, చాగంటివారిపాలెం ముప్పాల మండలం. జిల్లా రిజిస్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. వాళ్ళు ఎండోర్స్మెంట్లు ఏమైనా ఇచ్చారంటే కోర్టుకి వెళ్ళి తెలుసుకున్నాను అంటున్నారు సార్. మా నాన్నకి అరెకరం పొలం ఉంది సార్. ఆ అరెకరం పొలం తనఖా అని చెప్పి మా అక్క తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించుకుంది సార్ వేరే వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు మళ్ళీ తిరిగి మా అక్క వాళ్ళ హస్బెండ్కి రాయించారు సార్. అది కరెక్ట్ కాదు, అది పూర్వార్జితం ఎప్పటి నుంచో వస్తుంది, తల్లిదండ్రులు బతికే ఉన్నారు అక్క, ఇది కరెక్ట్ కాదు, మీరు రాయించుకోవడం, తండ్రికే ఇచ్చేయండి ఆ వ్యవసాయ భూమి, ఆయన వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు, జీవనం సాగిస్తున్నాడు అని చెప్తున్నాం సార్. జిల్లా రిజిస్టర్ కాడికి వెళ్తే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు జిల్లా కలెక్టరేట్కి వచ్చాను సార్. 2 times అర్జీ పెట్టాం సార్, ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. కోర్టుకి వెళ్ళమంటున్నారు సార్. కోర్టుకి వెళ్ళే స్తోమత కూడా మాకు లేదు సార్. దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి. మా కూతురు మోసం చేసిందండి, నన్ను పొలం పెడుచుకొని. నాకు ఒక కొడుకు ఒక కూతురు అండి. పొదగట్ట పెట్టి తీసుకుపోయి డబ్బులు మోసం చేసింది, తీసుకొచ్చుకుంది. నన్ను పైన బయట కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడ కూర్చున్నానా, నేను పోయి వస్తానని లోపల పోయి వచ్చి నాకు కాని రాకుండా పోయిందండి డబ్బులు తీసుకొని. నా పేరు సాంబయ్య అండి. నేను కూతురు పేరు శిరీష, మక్కన శిరీష. జిల్లా కలెక్టర్ అప్లికేషన్ పెడితే ఇక్కడ పని కాదంటున్నారండి, కోర్టుకు పోమంటున్నారు. కోర్టుకు పోయే సామెత లేదు, డబ్బు లేదు నా కాడ. వ్యవసాయం చేసుకొని కూలి చేసుకొని బతికొండి. నా భూమి నాకు కావాలండి, వ్యవసాయం భూమి.